ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు తాను క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఫార్ములా ఈ కార్ రేస్ నడిపించారని విమర్శించారు. కేసు ఏసీబీ ఈడీ కోర్టు పరిధిలో ఉందని, దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మాట్లాడతానన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలోని ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిందన్న దానం గ్రేటర్ ఇమేజ్ కాంగ్రెస్ తోనే పెరిగిందని తెలిపారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని, మూసీ సుందరీకరణ చేపట్టాల్సిందేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్. అయితే 2 నెలల డిఫరెంట్ మీడియాలలో పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. రకరకాలుగా కథనాలు వాళ్ళే ఊహించుకొని ఇలా ఉంది, ఇలా జరిగింది అని, ఇలా అవుతుందని, లేకుంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారికి నేనేమన్నా క్లీన్ చీట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు. అక్కడ గతంలో రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు, అధికారంలో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీకి ఫార్ములా 1 రేస్ రావాలి, వస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఆ సందర్భంలో నన్ను అడగడం జరిగింది ఈ ఫార్ములా గురించి అని చెప్తే, ఈ ఫార్ములా కూడా మంచిదే హైదరాబాద్లో అని చెప్పారు. దానివల్ల కేటీఆర్ గారు ఏదో బ్రాండ్ ఇమేజ్ పెంచారు అని చెప్పి ఇక్కడ వచ్చినట్టుగా కొన్ని